పశ్చిమ బెంగాల్లో చరిత్రాత్మక విజయం సాధించిన బీజేపీ ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠంపై ఎవరిని కూర్చోబెట్టబోతోంది అనేది ఆసక్తి రేపుతోంది. ఆ రాష్ట్రంలో పార్టీ ముఖచిత్రంగా ఉన్న సువేందు అధికారికి ఆ అవకాశం ఇస్తుందా, లేదంటే వివిధ రాష్ట్రాల్లో కొత్త వారిని తెరపైకి తెచ్చినట్లు అక్కడ ప్రయోగం చేయబోతుందా అనేవి ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. సీఎం పదవి కోసం పార్టీ నుంచి దిలీప్ ఘోష్, మహిళా నాయకురాలు అగ్నిమిత్రపాల్, స్వపన్ దాస్ గుప్తా, సుకాంత మజుందార్, సమీక్ భట్టాచార్య వంటి వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో కొందరిని డిప్యూటీ సీఎం పదవి కోసమైనా పరిగణలోకి తీసుకోవచ్చని వార్తలొస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లోనూ మమతా బెనర్జీని ఓడించి సువేందు అధికారి చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేసులో ముందుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రిగా బీజేపీ ఒక మహిళను ఎంపిక చేసే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాలీ వ్యక్తినే ముఖ్యమంత్రిగా నియమిస్తామని పదే పదే తన ప్రచారంలో చెప్పారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ప్రాంతీయ పార్టీలకు భిన్నంగా బీజేపీ సాధారణంగా రాష్ట్ర ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించదు. బెంగాల్లో మోదీనే పార్టీ ప్రధాన ఆకర్షణ. ప్రధానమంత్రి 20కి పైగా సభల్లో పాల్గొని మమతా కోటాను గెలుచుకోవడానికి విస్తృతంగా ప్రచారం చేశారు. మహిళల భద్రతను ప్రచారంలో ప్రధాన అంశంగా తీసుకున్న బీజేపీ ఒక మహిళను ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం బీజేపీకి మహిళా ముఖ్యమంత్రి ఉన్న ఏకైక రాష్ట్రం ఢిల్లీ మాత్రమే. ఇక్కడ రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా ఉన్నారు. మహిళా రిజర్వేషన్ చట్టం చుట్టూ జరిగిన వివాదాల తర్వాత మహిళా అనుకూలతలను బలోపేతం చేసేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రధాన మహిళా నాయకుల్లో అగ్నిమిత్రపాల్, రూపా గంగూలీ ఉన్నారు. ఇతర ప్రధాన అభ్యర్థుల్లో ప్రతిపక్ష నాయకుడు మమతా ప్రత్యర్థి సువేందు అధికారి, రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య, నిశిత్ ప్రమాణిక్, దిలీప్ ఘోష్ ఉన్నారు. సువేందు అధికారి సీఎం అవుతారన్న ప్రచారం కూడా ఉంది. పశ్చిమ బెంగాల్లో చరిత్రాత్మక విజయం సాధించిన బీజేపీ ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠంపై ఎవరిని కూర్చోబెట్టబోతోంది అనేది ఆసక్తి రేపుతోంది. ఆ రాష్ట్రంలో పార్టీ ముఖచిత్రంగా ఉన్న సువేందు అధికారికే ఆ అవకాశం ఇస్తుందా, లేదంటే వివిధ రాష్ట్రాల్లో కొత్త వారిని తెరపైకి తెచ్చినట్లు అక్కడ ప్రయోగం చేయబోతుందా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. సీఎం పదవి కోసం పార్టీ నుంచి దిలీప్ ఘోష్, మహిళా నాయకురాలు అగ్నిమిత్రపాల్, స్వపన్ దాస్ గుప్తా, సుకాంత మజుందార్, సమీక్ భట్టాచార్య వంటి వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో కొందరిని డిప్యూటీ సీఎం పదవి కోసమైనా పరిగణలోకి తీసుకోవచ్చని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లోనూ మమతా బెనర్జీని ఓడించి సువేందు అధికారి చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేసులో ముందుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రిగా బీజేపీ ఒక మహిళను ఎంపిక చేసే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాలీ వ్యక్తినే ముఖ్యమంత్రిగా నియమిస్తారని పదే పదే తన ప్రచారంలో చెప్పారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ప్రాంతీయ పార్టీలకు భిన్నంగా బీజేపీ సాధారణంగా రాష్ట్ర ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించదు. బెంగాల్లో మోదీనే పార్టీ ప్రధాన ఆకర్షణ. ప్రధానమంత్రి 20కి పైగా సభల్లో పాల్గొని మమతా కోటాను గెలుచుకోవడానికి విస్తృతంగా ప్రచారం చేశారు. మహిళల భద్రతను ప్రచారంలో ప్రధాన అంశంగా తీసుకున్న బీజేపీ ఒక మహిళను ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం బీజేపీకి మహిళా ముఖ్యమంత్రి ఉన్న ఏకైక రాష్ట్రం ఢిల్లీ మాత్రమే. ఇక్కడ రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా ఉన్నారు. మహిళా రిజర్వేషన్ చట్టం చుట్టూ జరిగిన వివాదాల తర్వాత మహిళా అనుకూలతలను బలోపేతం చేసేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రధాన మహిళా నాయకుల్లో అగ్నిమిత్రపాల్, రూపా గంగూలీ ఉన్నారు. ఇతర ప్రధాన అభ్యర్థుల్లో ప్రతిపక్ష నాయకుడు మమతా ప్రత్యర్థి సువేందు అధికారి, రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య, నిశిత్ ప్రమాణిక్, దిలీప్ ఘోష్ ఉన్నారు. సువేందు అధికారి సీఎం అవుతారన్న ప్రచారం కూడా ఉంది.